ఆహా, పిండి వంటల వాసన అదిరిపోతోంది. ఎల్లా కజ్జికాయలు తీసేయమ్మా, అయ్యగారు కూర్చుంటారు. ఇక్కడ పెట్టమ్మా. అరే కూర్చో భద్రయ్య, కూర్చో. కాళ్ళలా పెట్టుకుని ఎందుకు నిల్చుంటావు? జంతికలా? అవునయ్యా. ఈలోపే ఇన్ని చేసేశారు. నా చిన్నప్పుడు ఇలానే మా అమ్మమ్మ పిండి వంటలు తయారు చేస్తుంటే మేమందరం అలా చుట్టూ కూర్చొని ఆశగా చూసేవాళ్ళం. నిద్ర ముంచుకొస్తున్నా లేచి వెళ్లేవాళ్లమే కాదు. ఆ రోజులు చాలా బాగుండేవి కదయ్యా. ఈ రోజుల్లో అవన్నీ లేవు కదయ్యా. ఇప్పుడంటే స్వీట్స్ అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయిగా. అప్పట్లో ఇడ్లీ కూడా పండక్కే చేసుకునేవాళ్ళం. అవునయ్యా, ఇప్పుడైతే రోజు ఇడ్లీనే. ఆ రోజులైతే పండగలకు మాత్రమే ఇడ్లీలు దోశలు వేసుకునేవాళ్ళం. నేలవేణి, ఏమైందమ్మా నీకు? ఎందుకలా మౌనంగా ఉన్నావు? ఏం లేదయ్యా. లేదమ్మా, నిన్ను చూస్తేనే తెలుస్తోంది ఏదో ఉందని. అది కాదయ్యా, ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా నేనిక్కడున్నానంటే ఎలాంటి సందర్భంలోనైనా మీరు నా కోసం, నా కుటుంబం కోసం నిలబడతారని. కానీ చివరికి మీరు కూడా నా కుటుంబాన్ని అనాథలా వదిలేశారు. ఏటమ్మా అలా మాట్లాడుతున్నావు? అయ్యా, ఇన్ని సంవత్సరాలుగా మేము ఆ తోటకి కాపలాగా ఉన్నాం. ఎంత పనిచేశాం. చివరికి ఉన్న పళంగా తోటలోంచి తరిమేశారు. మీకు తెలిసి కూడా మీరేమీ చేయలేదు. వీళ్ళు నా దగ్గర ఏది చెప్పలేదు. నేనింకా అక్కడే ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడే నాకు తెలిసింది. ఒక పక్క నా జీవితం ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా ఇంటి నుంచి తరిమేస్తే ఎలా అయ్యా? ఇదేం న్యాయం? అమ్మా, మర్యాద లేకుండా అయ్యగారితో ఏం మాట్లాడుతున్నావు? నేలవేణి, నువ్వు మాట్లాడే దాంట్లో ఏ తప్పు లేదమ్మా. కానీ నీ కుటుంబాన్ని నేను వదిలేయలేదు. ఆ రోజు కాదంబరి రుద్రపతికి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించని చెప్పినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నేను తనతో చాలా వరకు మాట్లాడి చూశాను. ఇక వేస్ట్ అనిపించింది. తోటలో ఉండడం కంటే మన కుటుంబం మనశ్శాంతిగా ఉండడం ముఖ్యం. అందుకనే ఎప్పుడైతే వీళ్ళందర్నీ ఇంటి నుంచి ఖాళీ చేయించారో ఆ మరుక్షణమే మన ఊరి సిమెంట్ షాప్ మాధవయ్యకు ఫోన్ చేసి ఒక మంచి ఇల్లు అరేంజ్ చేయమని చెప్పాను. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయ్యా, మీరా చెప్పింది? ఆ రోజు మా కుటుంబం మొత్తం అనాథలుగా రోడ్డు మీద ఉన్నప్పుడు ఆ మాధవయ్య సహాయం చేశాడనుకున్నాను. ఆయన వెనకాలన్న ఆ దైవం మీరేనా అయ్యా? ఇది మాకు తెలియదయ్యా. ఏమ్మా, అయ్యగారిని ఎన్ని మాటలు అన్నావు చూసావా? ఆయన ఎప్పటికీ మన కుటుంబాన్ని అనాథలా వదిలేయరమ్మా. ఇప్పటికైనా తెలుసుకో. అయ్యా, తొందరపడి ఆవేశంలో మాట్లాడాను. నన్ను క్షమించండి అయ్యా. ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ ఎందుకమ్మా? నీ ఆవేశంలో అర్థం ఉంది. మిమ్మల్ని నేనెప్పుడూ వదిలే ప్రసక్తే లేదమ్మా.
అయినా ఈ సంతోషంలో అవన్నీ ఎందుకు? ముందు పిండి వంటలు పూర్తి కానివ్వండి. రా కాదంబరి. భద్రయ్య, మీరు పని చూసుకోండి, తనతో నేను మాట్లాడతాను. అలాగేనయ్యా. కాదంబరి, ఇక్కడే ఆగిపోయావే, రా. ఇంట్లో పిండి వంటలు చేయడం అసలు చూసే ఉండవు. పల్లెల్లో ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మొత్తం కుటుంబం అంతా ఒక్కటిగా కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ పిండి వంటలు చేస్తారు. అదే మన ఊరి సాంప్రదాయం. నువ్వురా, నీకు తెలిసింది చేయి. అరే, తెలియకపోయినా పర్లేదు, తెలుసుకుందాం రా. మీ పాటికి మీరు పని చూసుకోండి. తను ఎలాగూ రాదని తెలుసు. ఇలా అందరూ కలిసి పిండి వంటలు చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనే విషయం కూడా తెలియదు తనకి. సిటీలో పెరిగింది కదా, తనంతే. మనం హ్యాపీగా ఉందాం. నువ్వు చెయ్యమ్మా నీలవేణి. కాంచనా, కాంచనా, లేచి కూర్చో కాంచనా. లే కాంచనా. ఎందుకు నన్ను నిద్ర లేపుతున్నారు? నీకు స్వీట్స్ వాసన రావట్లేదా? అవును, ఈ వాసన చాలా బాగుంది. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది? నీకు తెలీదా కాంచనా? ఆ భద్రయ్య ఫ్యామిలీ పిండి వంటలు స్టార్ట్ చేసుంటారు. రా కాంచనా, వెళ్ళి తిందాం. అవును, వాసన సూపర్ గా ఉంది. మీరు వెళ్ళి మన ఇద్దరికి 4 స్వీట్స్ తీసుకురండి, ఓకేనా? కాంచనా కాంచనా కాంచనా, ఏంటండి